నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రజాధనంతో నిర్మించిన రిషికొండ ప్యాలెస్ నిరుపయోగంగా ఉందండి. ఆ రిషికొండ ప్యాలెస్ను కూటమి ప్రభుత్వం వచ్చిన 2 సంవత్సరాలైనా దాన్ని పట్టించుకోవట్లేదు. ఈ రిషికొండ ప్యాలెస్ ఏమి, దానికి మోక్షం ఎప్పుడు, దాన్ని ఏమన్నా అభివృద్ధి చేస్తారా, లేదు ప్రజాధనాన్ని ఉపయోగించి నిరుపయోగంగా వదిలేస్తారా అనేది కూడా మనకు తెలియట్లేదండి. కూటమి ప్రభుత్వం వచ్చిన 2 సంవత్సరాలైనా దీన్ని పట్టించుకోవట్లేదు. అట్లాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు రిషికొండ ప్యాలెస్ను సందర్శించి అక్కడ దెబ్బతిన్న ప్రాంతాన్ని కూడా చూసి దీన్ని మరమ్మతులు చేయాలని, దీన్ని వెంటనే వినియోగంలోకి తేవాలని చంద్రబాబు నాయుడు గారిని గారు కోరారు. శీతాకాల సమావేశాల లోపల కోరారు, కానీ శీతాకాలం పోయింది, ఎండాకాలం కూడా పోయింది, కానీ రిషికొండ ప్యాలెస్ అలాగే ఉండిపోయింది. కాబట్టి ఈ రిషికొండ ప్యాలెస్ను విశాఖపట్నంలోని ఈ రిషికొండ ప్యాలెస్ను ప్రజాధనానికి భారంగా మారకుండా అంతర్జాతీయ హోటల్ లేదా పర్యాటక కేంద్రంగా మార్చేందుకు ఏపీ ప్రభుత్వము ఒక మంత్రుల కమిటీ కూడా వేసిందండి. అది వాళ్ళు 5 సార్లు సమావేశమయ్యారు, కానీ దాని మీద తుది నిర్ణయం కూడా తీసుకోలేదు. చూసుకుంటా పోతే ఇది 450 కోట్లు పైగా హెచ్చించి నిర్మించిన భవనాలు ఈ 2 సంవత్సరాలు ఖాళీగా ఉన్నాయి. వీటి నిర్వహణకు ప్రతి నెల 25 లక్షల వరకు ఖర్చు అవుతుంది. కరెంటు బిల్లులు కావచ్చు, మెయింటెనెన్స్ కావచ్చు. కానీ ఈ ప్రభుత్వ భవనాలను ప్రజలకు ఎలాంటి భారం లేకుండా స్థిరమైన ఆదాయాన్ని తెచ్చే విధంగా ఏమన్నా అంతర్జాతీయ కేంద్రాలుగా మారసాలనేది కూడా భావిస్తున్నారు. ఈ భవనాలను ఎలా ఉపయోగించాలనే దానిపై మంత్రులు పయ్యావుల కేశవ్, కందుల దుర్గేశుల నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ పలుమార్లు సమావేశమైంది, కానీ ఏమీ తేల్చలేదు. కొన్ని పెద్ద సంస్థలు కూడా వాటిని లీజుకు తీసుకునేందుకు కూడా ఆసక్తి చూపిస్తున్నాయండి. ఈ రిషికొండ ప్యాలెస్ను పర్యాటకానికి ఎలా ఉపయోగించుకుంటే బాగుంటుందనే దానిపై ప్రభుత్వం ప్రజల నుంచి కూడా సలహాలు సూచనలు స్వీకరిస్తుంది. ఈ రిషికొండ ప్యాలెస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు తాను నివాసం ఉండడానికి, అక్కడ సమావేశాలు ఏర్పాటు చేయడానికి తనకు అనుకూలంగా ఈ ప్రజాధనంతో ఈ రిషికొండ ప్యాలెస్ను కట్టుకున్నారండి. ఈ రిషికొండ ప్యాలెస్ మోక్షం ఎప్పుడు అనేది కూడా ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఈ ప్యాలెస్ వినియోగంపై అదే తర్జనా భర్జన. 2 సంవత్సరాలు వచ్చి కూటమి ప్రభుత్వం వచ్చినా కూడా ఈ రిషికొండ ప్యాలెస్ను ఎందుకు వినియోగించట్లేదు అనేది కూడా తెలుస్తుంది. ఈ మంత్రుల కమిటీ వేశారు, అయినా నిరూపంగానే ఉన్నాయి. 5 సార్లు భేటీ అయినా దాన్ని తేల్చలేదు. ఈ ప్యాలెస్లో మార్పులు చేయాలనేది కొన్ని సంస్థలు చెబుతున్నాయి. భవనాల నిర్వహణకు నెలకు 25 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందండి. మరి ఏం చేద్దాం చెప్పండి? రిషికొండ ప్యాలెస్ని ఏం చేద్దాం? 2 ఏళ్లుగా ఉన్నత స్థాయిలో ఇదే ప్రశ్న నడుస్తుంది. కూటమి ప్రభుత్వం వచ్చాక కాలయాపన జరుగుతుంది తప్ప ఈ ప్యాలెస్ మాత్రం వినియోగంలోకి రావడం లేదు. దీనిని ఎలా వినియోగించాలన్న విషయంలో ఇప్పటికీ తర్జనా భర్జన పడుతున్నారు. విశాఖపట్నంలోని రిషికొండపై వైసీపీ ప్రభుత్వ హయాంలో 450 కోట్లతో పర్యాటక శాఖ ఈ ప్యాలెస్ను నిర్మించింది. 2024 ఫిబ్రవరి నెలలో దీనిని నేటి పర్యాటక శాఖ మంత్రి రోజా గారు ప్రారంభించారు. పైకి మాత్రం పర్యాటకుల కోసమని చెప్పినా అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కుటుంబ సభ్యుల కోసమే ఈ ప్యాలెస్ కట్టుకున్నారండి. ఆయనకు అనుకూలంగా పిల్లలకు వాళ్ళు ఉండడానికి వాళ్ళు ఎట్లా అనుకూలంగా ఉండాలో అలా కట్టుకున్నారు. కానీ అధికారం పోయింది, ఆ ప్యాలెస్ అట్లే నిరుపయోగంగా మారిపోయింది. అధికారం వచ్చి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్యాలెస్లో ఎన్నో పెద్ద పెద్ద ప్యాలెస్లు, బాత్రూములు అన్నీ కూడా ఆయనకు అనుకూలంగా రూములు అన్నీ కట్టుకున్నాడు. కానీ అధికారం పోయిన తర్వాత ఇప్పుడు ఆ రిషికొండ ప్యాలెస్ను ఈ కూటమి ప్రభుత్వం ఏం చేయాలో అర్థం కాక తర్జనా భర్జన పడుతుందండి. జగన్మోహన్ రెడ్డి గారు నివాసం ఉండడానికి, సమావేశాలకు అనుగుణంగా దాన్ని నిర్మించారు. పరిపాలనా రాజధానిలో అనువైన కార్యాలయం ఎంపిక చేస్తే జగన్ దానిని ఉపయోగించుకుంటారని నేడు రోజా గారు కూడా ప్రకటించారు. పర్యాటక శాఖ మంత్రిగా రోజా గారు దాని దగ్గరుండి దీన్ని ఓపెన్ చేశారు. ప్రభుత్వ ధనంతో 450 కోట్లు హెచ్చించి ఈ భవనాన్ని రిషికొండ ప్యాలెస్ కట్టుకున్నారండి. ఈ ప్యాలెస్ను జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే ఇక్కడ నుంచే పరిపాలన చేయాలని ఆయన ఈ రిషికొండ ప్యాలెస్ను కట్టుకున్నారు. కానీ
ప్రజలు దాన్ని తిరస్కరించారు. రోజా గారు పర్యాటక భవనం అని చెప్పి ఓపెన్ చేశారే తప్ప పర్యాటక భవనం అవుతే ప్రజల్ని ఎవరిని కూడా లోపలికి రానిలేదు అప్పటి వైసీపీ ప్రభుత్వం. ఈ కూటమి ప్రభుత్వము 2 సంవత్సరాలైన మోచం ఎప్పుడు అనేది కూడా మనకు తెలియట్లేదు. గత ఏడాది ఆగస్టులో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు రిషికొండ ప్యాలెస్ను సందర్శించారు. కొన్ని చోట్ల సీలింగ్ ఊడి ఎచ్చులు కింద పడడం, వర్షపు నీరు నిలువ ఉండడంతో తగిన చర్యలు చేపట్టాలని అధికారులు ఆదేశించారు. శీతాకాలంలోగా దానిని వినియోగంలోకి తేవాలని ముఖ్యమంత్రి చంద్రబాబును కోరారు. దీనిపై నివేదిక ఇవ్వాలని ప్రభుత్వ మంత్రులతో కమిటీ వేసింది. నిర్వహణ కోసం టెండర్లు కూడా ఆహ్వానించింది. భవనంతో పాటు అక్కడ ఖాళీగా ఉన్న 9 ఎకరాల భూమిని కూడా ఇస్తామని ప్రకటించింది. దాంతో పెద్ద పెద్ద సమస్యలే ముందుకు వస్తున్నాయి. తాజ్ గ్రూపు విశాఖ కొండపై దాన్ని గ్రూపులు చాలా తాజ్ గ్రూపు లాంటి పెద్ద పెద్ద గ్రూపులే వస్తున్నాయి. కానీ ప్రభుత్వం ఎలా తేల్చలేకుంది. ఏమరంటే ఈ ప్యాలెస్ ముందు 9 ఎకరాలు ఇస్తామని ప్రకటించగా అందులో 7 ఎకరాలు కోస్తా నియంత్రణ జోన్ పరిధిలో ఉందని తేల్చారు. అందులో నిర్మాణాలు చేపట్టడానికి నిబంధనలు అడ్డొస్తాయని, మిగిలిన 2 ఎకరాలు ఉపయోగపడాల్సి వస్తుంది. ఈ భూమి సరిపోదని, ఇంకా కావాలని ఆయా సమస్యలు కోరుతున్నాయి. మార్పులు చేస్తేనే రిషికొండ ప్యాలెస్ను పర్యాటక అవసరాలకు యథాతథంగా ఉపయోగించడానికి వీలు లేదు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఉండడానికి కట్టుకున్నాడే తప్ప పర్యాటకాలకు అనుకూలంగా కట్టలేదనేది కూడా తెలిసింది. దీన్ని మార్పులు చేసి పర్యాటకులకు అనుకూలంగా దీన్ని మార్చాలనేది కూడా కొంతమంది సలహాలు ఇస్తున్నారు. ఈ రిషికొండ ప్యాలెస్ ఎప్పుడు దీంట్లో మోచం వస్తుంది? ప్రజాధనాన్ని ఉపయోగించి 450 కోట్లతో విలాసమైన భవనాన్ని కట్టుకున్న అప్పటి వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని రోజా గారు దగ్గరుండి ఓపెన్ చేశారు. ఇట్లాంటి రోజా గారిని అరెస్ట్ చేసి లోపలేస్తే తప్ప ఇట్లా ప్రజల సొమ్ముతో ఇట్లా ఇచ్చలవిడిగా భవనాలు కట్టడం మానుకుంటారు. ఎందుకంటే వైసీపీ ప్రభుత్వంలో వాళ్ళు ఆడిందే ఆట, పాడిందే పాట, ప్రభుత్వ సొమ్మును యథార్చగా దోచుకోవడం జరిగింది. ఇట్లాంటి రిషికొండ ప్యాలెస్ 450 కోట్లతో కట్టి ఈ పొద్దు నిరుపయోగంగా మారింది. కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాలైనా దీన్ని మార్పులు చేసి పర్యాటక కేంద్రమా లేదు రాష్ట్రానికి ఆదాయం వచ్చే విధంగా ఉపయోగించుకోవడంలో కూడా కూటమి ప్రభుత్వం విఫలమైంది. కానీ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు దృష్టి పెట్టి ఈ రిషికొండ ప్యాలెస్ను నిరుపయోగంగా ఉన్న దాన్ని ఏమన్నా ఉపయోగంలోకి తెచ్చి, లేదు పర్యాటక కేంద్రంగా మారిస్తే జనాలకు కూడా ఒక పర్యాటక కేంద్రంగా తయారవుతుంది, లేదు మంచి హోటల్స్ కావచ్చు వాటికి ఇచ్చిన డబ్బులు వస్తాయి, ఎట్లా కాకుండా నిరుపయోగంగా ఉంచుతూ నెలకు 25 లక్షల రూపాయలు దాన్ని ఖర్చు పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా కూటమి ప్రభుత్వము ఆలోచించాలా. ఈ రిషికొండకు మోచం ఎప్పుడు అనేది కూడా ప్రజలు అడుగుతున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.